అడ్వర్టైజ్మెంట్లు ఆంధ్రజ్యోతి ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు నడిచినాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు అన్నటువంటిది. ఇందులో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలు అయితే వేసుకొచ్చారు. ప్రతి అడ్వర్టైజ్మెంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో తప్పనిసరి చేస్తూ ఉన్నది తెలుగుదేశం పార్టీ అన్నటువంటి దానికి సాక్ష్యం అవుతుంది. ఇకపోతే ఆంధ్రజ్యోతిలో జిల్లా ఓటర్లకు సంబంధించినటువంటి వార్తలు అంటే దాదాపుగా మెయిన్ పేపర్ అంతా కూడా అడ్వర్టైజ్మెంట్తో నిండిపోయేటప్పటికి జిల్లాల దగ్గరకు వచ్చేసినాయి. అసలు వార్తలు పక్కకి వెళ్ళిపోయినట్టున్నాయి. ఇకపోతే ఇందులో ప్రధానమైనటువంటి అంశం వచ్చేటప్పటికి రామయ్య వచ్చాడయ్య అంటూ ఓ ఫుల్ పేజీ వార్తని హైలైట్ చేసింది. ఇందులో అయోధ్యకు ఏటా 5 కోట్ల మంది భక్తులు వస్తారు. అయోధ్య రామ మందిర నిర్మాణం భారతీయుల చిరకాల స్వప్నం, అది ఎట్టకేలకు సాకారమైంది. భవ్యమైన రామాలయం నిర్మితమైంది. అందులో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కూడా వైభవోపేతంగా జరిగింది. విశిష్టమైన ఈ రామాలయం ఆధ్యాత్మికంగానే కాదు ఆర్థికంగానూ తీవ్ర ప్రభావం చూపబోతుంది. అయోధ్య రామాలయం భారత్లో సరికొత్త ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారనుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ పేర్కొంది. బాలరాముడిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు అయోధ్యకు తరలి రాబోతున్నారు. నిత్యం 1 నుంచి 1.5 లక్షల మంది భక్తులు ఈ చారిత్రక నగరాన్ని సందర్శించే అవకాశం ఉందని జెఫ్రీస్ గ్రూప్ అంచనా వేసింది. అయోధ్య ఆలయంతో దేశ పర్యాటక ముఖచిత్రమే మారిపోనుందని అభిప్రాయపడింది. ఏటా 5 కోట్ల మంది యాత్రికులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని జెఫ్రీస్ నివేదిక అంచనా వేసింది. ఇది అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం, తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లే భక్తుల సంఖ్య కంటే ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని ఏటా 3.5 కోట్ల మంది దర్శించుకుంటున్నారు. తిరుపతి ఆలయాన్ని 2.5 నుంచి 3 కోట్ల మంది భక్తులు సందర్శిస్తున్నారు. భారత పర్యాటక రంగంలో ఇప్పటికే మతపరమైన పర్యాటకమే అతిపెద్దదని జెఫ్రీస్ పేర్కొంది. 85,000 కోట్లతో అయోధ్య నగరం రూపురేఖలు మార్చేస్తున్నారని తెలిపింది. నగరంలో కొత్త ఎయిర్పోర్ట్స్, నవీకరించిన రైల్వే స్టేషన్, మెరుగుపరిచిన రోడ్డు రవాణా వ్యవస్థతో పాటు హోటళ్లు, ఇతర ఆర్థిక కార్యకలాపాలు భారీగా పెరగనున్నట్టు తెలిపింది. మౌలిక సదుపాయాల వృద్ధితో పర్యాటకం మరింత పుంజుకోనుందని వివరించింది. అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవం తర్వాత యాత్రికుల పెరుగుదలతో పాటు ఆర్థికంగానూ అనేక రంగాలు లాభపడతాయి. ముఖ్యంగా హోటళ్లు, విమానయానం, ఆతిథ్యం, ప్రయాణ అనుబంధ సిమెంట్ రంగాలు ప్రయోజనం పొందబోతున్నాయి. దేశ పర్యాటక రంగానికి సరికొత్త నమూనాగా మారనుంది. చారిత్రక రంగంపై అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరించిందని జెఫ్రీస్ వెల్లడించింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది.